సమర్పణ సమర్పణ పవిత్ర సమర్పణ. ఈ సమయంలో నీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతివిధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాన్ని బంధించి నీ ఆత్మ మాలో పనిచేయనట్లుగా శక్తి గల ఆత్మ మా మీద పంపించి నడిపించమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరోసారి దేవుని యొక్క వాక్యం వినే భాగ్యం మనకిచ్చాడు. దేవుని వాక్యం వినినప్పుడల్లా పరిశుద్ధాత్ముడు మీలో కార్యం జరిగిస్తాడు. యేసయ్యమన్నాడంటే నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చూడండి, దేవుని యొక్క ఆత్మ అంటే ఏదేదో అనుకుంటున్నాం. ఎగరడము, భాషలు మాట్లాడటము, గంతులేయటము, ఊగడము అవి కాదు. నా మాటలు ఆత్మయు జీవం. ఇప్పుడు నీ ఉద్యమం పొందాం. కొత్త జన్మం అంటే ఏంటి? నీ ఉద్యమం క్రొత్తగా పొందుకున్నావు అన్నమాట. ఒకవేళ నీవు పొరపాటున ఒక పిల్లోడు చిన్న పిల్లోడు పడిపోయినట్టుగా పడవచ్చు, వెంటనే ఆయన లేపుతాడు. నువ్వు పిల్లవ కనుక నీ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ ఆయనే సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తాడు. కనుక ఆయన మాటలు ఆత్మ నీలో పనిచేస్తాడు. నీ ఏ వాక్యం కావాలో సరిగ్గా అదే వాక్యం ఇస్తాడు. తర్వాత ఆ వాక్యం ఏంటంటే నీకు విధేయత చూపించేటువంటి శక్తిని కూడా నీకు, అందుకని జీవం. అది నీలో జీవం లేనప్పుడు నీవు ఎదిరించలేవు. దేనికి దాసురాలు అవ్వాలో దాసురాలు అయిపోతావు అంతే. కానీ నమ్మాలి ఆ మాటలు. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అనే సత్యాన్ని మీరు హృదయపూర్వకంగా నమ్మాలి. ఆ మాటల యొక్క ప్రభావము వాక్యము, రెండంచెలు గల కటకం. వాక్యము అది అగ్ని. నా మాటలు అగ్ని వంటివి కదా, అగ్ని వంటివి కదా. బండలను బ్రతలు కొట్టు శుద్ధి లాంటిది. నువ్వు దేనికి లొంగకపోవచ్చు, కానీ వాక్యానికి నువ్వు తప్పకుండా లొంగ తీరుతావంతే. కనుక ఈ మాటలు నీ హృదయమును బ్రతలు కొడతాయి. మరి ఏమేమి సరి చేసుకోవాలో అవన్నిటిలో కూడా మనం సరి చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది కుటుంబము అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం వింటున్నప్పుడు నీ ఒంటరిగా వాక్యం వింటున్నావేమో, అదే వాక్యాన్ని నీ భార్యకి చెప్పు. అదే ఒకవేళ నీ భర్త దగ్గర లేనప్పుడు నీవు వాక్యం వింటున్నావేమో, నీ భర్త రాగానే ఈ వాక్యం నేను విన్నాను అని చెప్పు. అంతే సరిపోదు. అది వాళ్ళకి చెప్పినట్లు అవుతుంది, ఇద్దరు కలిసి ధ్యానించుకున్నట్లు అవుతుంది. ఈ వాక్యం ఒకవేళ నీ పిల్లలు లేరేమో, పిల్లలు రాగానే వారు స్కూల్ నుంచో కాలేజీ నుంచో వాళ్ళు రాగానే ఈ వాక్యమును చర్చించు. చాలామంది తల్లిదండ్రులు కుటుంబారాధన లేదు, ఉదయకాలమే వాక్యమును ధ్యానించుకోరు. వాక్యంలో మనం చూసేది ఏంటంటే నీ కుమారులకు వీటిని ఏం చేయాలో నీవు నేర్పించు. నీ కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు వీటి గురించే నీవు మాట్లాడుకో. మరి నీ పిల్లలకు, నీ ఒక్క పిల్లోడే ఉండొచ్చు, నీ ఒక్క పిల్లే ఉండొచ్చు, ఆమెతో నువ్వు చేయవలసింది ఏంటంటే వాక్యమును ధ్యానించు. కలిసి వాక్యాన్ని ధ్యానించు. కొంతమంది కలిసి తింటారు కానీ కలిసి వాక్యాన్ని ధ్యానించరు. ఈ ఆత్మ ఆహారమును ధ్యానించు. కనుక కుటుంబం అనేది చాలా 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 ప్రాముఖ్యమని మనం ఏం చేయాలంటే, ఇశ్రాయేలులకు పెట్టినటువంటిది ఏంటంటే ఒక తరం వారు ఇంకొక తరం వారికి ఏం చెప్తారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని, జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్తారు. మనము యెహోషువ కాలేబుల గురించి చూస్తాం. వారి యొక్క ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రయాణంలో, యాత్రలో మరి ఆ యెరికోకు రాకముందే వాళ్ళందరూ గతించిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ ఎవరు నిలబడ్డారు? యెహోషువ నిలబడ్డాడు, కాలేబు నిలబడ్డాడు. యెహోషువ ఇంకా చనిపోయే దినాల దగ్గరకు వచ్చేసి కనానును యెహోషువ యుద్ధములు చేసి సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఇంకా దగ్గరికి వచ్చేసాడు. ఇంకా కొంత టైం ఏముంది అతనికి అర్థమైపోయి ఏమంటున్నాడంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట
మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించెదరో, ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, వారి దేవతలను మీరు సేవిస్తారు. నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. యెహోవానే సేవిస్తాము. ఏమంటున్నారు? నేనును. ఇది ఎంత మంచి ఉద్దేశము, నిర్ణయం, దృక్పథం. మరి మీరేం చెప్తారు? మీరు సేవ చేస్తున్నారు, మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీ పిల్లలు ఏం చేస్తున్నారు? సేవలో పాలు పొందుతున్నారా, పాపంలో పాలు పొందుతున్నారా? ఎంత చక్కని తరుణం దేవుడు ఇతనికి ఇచ్చాడు. ఎంత మంచి మనసు. హృదయమంతటితో అతడు దేవుని సేవించాలి. నేనే కాదు, నా ఇంటి వారును మీరెవరిని సేవిస్తారో మీరు సేవించండి, నేను మటుకు యెహోవానే సేవిస్తాను. వాక్యం వింటున్నారు. వాక్యం వింటున్నప్పుడు మీకు ఉండవలసినటువంటి ఈ చక్కని దృక్పథం, ఈ ఉద్దేశం నీవు కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులను, పెరిచ్చీలు, కానానీయులు, హిత్తీలు, గిర్గషీలు, హివ్వీలు, యెబూసీయులు. చూసారా? ఈ శత్రువులు వారి యొక్క పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ట్రైబ్స్, వాళ్ళ యొక్క పేర్లు: అమోరీలు, పెరిచ్చీలు, కనానీయులు, హిత్తీలు, గిర్గషీలు, హివ్వీలు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా. అది మీ పిల్లలకి ఇవే కంఠసవాక్యాలు నేర్పించాలి. వాళ్ళందరూ ఆ దేశంలో ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు? యుద్ధములు చేయించి వీరినందరిని కూడా జయించేటట్లుగా చేశాడు. నేను వారిని మీ చేతికి అప్పగించి నేను వారిని మీ చేతికి అప్పగించిన అతను సంతోషించి కృతజ్ఞత చెల్లించవలసినది. ఎప్పుడు కూడా యెహోషువ కృతజ్ఞతతో ఉండేవాడు. ఎవరైతే కృతజ్ఞతతో ఉంటారో వాళ్ళన్నిటి కింద పడడానికి వీలు అసలు ఆస్కారం లేనిలేదు. చాలామంది భక్తిలో కొంతకాలం భక్తి చేస్తారు, ఆ తర్వాత భక్తిలో పడిపోతారు. ఎందుకంటే వాళ్ళలో ఈ కృతజ్ఞత లేదు. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. అది దేవుని యొక్క మహాసైన్యం. మనకేమో ర్యాకెట్లు, బుల్లెట్లు, AK-47 రైఫిల్స్. కానీ ఈయనకున్నటువంటి మహాసైన్యం అని చెప్పండి. దేవునికి ఉన్న మహాసైన్యం ఏంటి? ఎవరు పంపించాడట? అవి కుట్టేస్తున్నట్టే వీళ్ళు ఎక్కడ తట్టుకుంటారు? గన్నులు పట్టుకుని ఉండవచ్చు, బాకులు పట్టుకుని ఉండవచ్చు, కత్తులు పట్టుకుని ఉండవచ్చు. దేవుడు యెహోషువ మనసులో ఎన్ని మరలా రివ్యూ చేస్తున్నాడు. మీరు కూడా అంతే. ఎలా నేను రక్షించాడు? మీరు విగ్రహారాధకుల నుంచి వచ్చారు కొంతమంది. మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఏమేమి ఆయుధాలు వాడాడు అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. వాటిలో నీవు సజీవురాలు అయి ఉన్నావు, సజీవుడు అయి ఉన్నావు అంటే కారణం ఏంటంటే నీ గొప్పతనమే కాదు. ఒకవేళ వాళ్ళని నువ్వు ఓడించావు నేను అని అనుకోవద్దు. ఆయన చేసింది అదంతా. ఆయన ఎటువంటి గొప్ప కార్యములైనా చేయగలడు. మిడతలు ఉన్నాయి ఆయన దగ్గర, పురుగులు ఉన్నాయి, కందిరీగలు ఉన్నాయి, వడగండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన యొక్క సైన్యం. నీవు దేవునికి ఇవ్వాల్సినటువంటి సొమ్మును ఇవ్వట్లేదు అనుకో, ఆయన మహాసైన్యాన్ని పంపిస్తాడంట. తెలుసని మీకు ఆ మహాసైన్యం ఏంటో? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మీ పంటను తినివేయే పురుగులను, అది మీ పంటను తినివేసే పురుగులు, అది ఆయన మహాసైన్యం. నేను గద్దించెదను. ఆ పురుగులను గద్దిస్తాడంట. మీరు ఎప్పుడైతే ఇస్తారో అవి మీ భూపంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండినని సైన్యములకు అధిపతి ఎందుకు నీకు చెడిపోతున్నాయి? ఎందుకు అకస్మాత్తుగా ఈ చెరువు పాడైపోయిందని అంటున్నావు, లేదా పంట పాడైపోయిందని అంటున్నావు? ఎంత కష్టపడి ఎంత పెట్టుబడి పెట్టినా నాకు ఏం మిగిలింది? నాకు ఏమి ఏంటి? నీ జీతం ఎక్కడ పడుతుందో తెలిసిన? చిరిగిపోయిన సంచి. నీకు ఒక చిరిగిపోయిన సంచి ఉంది. ఆ చిరిగిపోయిన సంచిలో నీ జీతం వేస్తే నీకు మిగిలింది ఏంటి? ఆ సంచిలో 10,000 వేస్తే నీకు మిగిలేది ఒక 100 రూపాయలే మిగులుతుంది. అలా ఉన్నది నీ సంగతి. ఆయనే పంపిస్తాడు, ఆయనే గద్దిస్తాడు. ఆ పురుగులను
నీ పంట చేలకు పట్టినప్పుడు ఆయన గద్దించాడంటే పారిపోతాయి. అంతా ఆయన చేతిలో ఉంది. మహిమంతా ఆయనకి చెల్లును కాక. నువ్వెంతో శ్రమ పడుతున్నావు, శ్రమ పడడం అవసరం లేదు. దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేసేయండి. 3వ అధ్యాయం 9వ వచనం. నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులు మీరు ఉన్నారు. శాపగ్రస్తులు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించండి అంటున్నా. నేను ఆకాశపు వాకిళ్లను చక్కని తరుణం ఇస్తా ఉన్నాడు ఆయన. నన్ను శోధించు. ఎందుకు అప్పులవుతున్నావు నువ్వు అప్పులు అవ్వాల్సిన పని ఏమి లేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దేశం మీద వర్షము, నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచి. ఆయనకి పెద్ద బ్యాంక్ ఉంది. ఆకాశము అను మంచి ధననిధిని తెరచి నీవు అనేక జనములకు ఏం చేస్తాడంట? నీవు అనేక జనములకు నీవు అప్పిచ్చేదవు. ఎంతమందికి అప్పించావు? నువ్వు ఆలోచించుకో. నేను క్రైస్తవుడిని అంటున్నావు. హిందువుడి దగ్గరికి వెళ్ళి ఓ 10,000 ఇవ్వండి, దెబ్బకి ఇచ్చేస్తాను, మీకు ఫస్ట్కి వెళ్ళి ఇచ్చేస్తాను అనుకో. ఫస్ట్ అయిపోయింది, 10 అయిపోయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫస్ట్ అడిగితే ఏమంటావు నువ్వు? ఇలాగ సంవత్సరాలు గడిపేస్తాను. మరి నువ్వేం ఆశీర్వాదం ఉంది? మంచిదని అనేది తెరుస్తాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ నీవు అప్పు చెయ్యవు. ఎన్ని అప్పులు ఉన్నాయి నీకు? ఎప్పుడన్నా లిస్ట్ వేసావా? ఏ ఊర్లో ఎవరికి ఇవ్వాలి లిస్ట్ వేసావా? లేదు, వెయ్యవు నువ్వు. ఎందుకంత గర్వం నీకు? ఎందుకంత నీకు మోసం? ఎందుకు? ఆయన రాజ్యాలను కట్టడలను అనుసరించి నడవకుండా ఏంటి దౌర్భాగ్యమైన స్థితి. నీకు ఏ టైంలో ఏ పంట కావాలో ఆయన ఇచ్చే దేవుడు. ఎన్ని అప్పులు చేస్తున్నావు? ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోవాలంట. నేను ఈ సంవత్సరం ఇంటికి వెళ్ళగానే ఎవరికి ఏమి అప్పులు ఉన్నాయో నీకు దేవుడు చూపిస్తాడు. అర్థమైంది? ఎవరికి ఏది అచ్చి ఉండకూడదు అంతే. అది చేయకుండా నేను భక్తి చేస్తానని డబ్బా కొట్టుకోను. కేర్ఫుల్. ఎందుకంటే దొంగ భక్తి చేస్తావు నువ్వు, ఏదో బడా భక్తి చేస్తావు నువ్వు. ఏమి లేకపోయినా సరే ఏదో ఉన్నట్లుగా నువ్వు నటిస్తావు. ఎందుకు? అది వేషధారణ. అనేక జనములకు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవు అంతే. సరే, మన పిల్లలు మన మాదిరిని ఏం చూస్తున్నారు? మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. నేను నా ఇంటి వారును అది సేవించడం అంటే నమ్మకంగా సేవించాలి. ఆయన వాక్యం చెప్తున్నది, ఆయన ఏం చెప్పాడు అది ఉన్నట్లుగా నీవు అనుకరించాలి. ఈయన వెనక్కి ఆలోచించుకుంటున్నాడు అంతరం. ఎలాగా? యోర్దాను దాటాము. యోర్దాను తర్వాత ఏమొచ్చింది? ఎరికో కింద కూలింది. ఆ తర్వాత ఆ కనాను దేశంలో యెరూషలేము ఉంది. అక్కడి వరకు వాళ్ళు జయించుకుని వెళ్ళిపోయారు అంతే. యెరూషలేము కూడా పట్టేశారు అంతే. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు బ్రతికున్నావు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. కందిరీగలను పంపించాను 12వ వచనములో. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజులను ఇద్దరిని తోలివేసెను. అమోరీయుల రాజులను ఇద్దరిని తోలివేశాను. కందిరీగలు. మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను. ఏంటది? కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను. చూసారా? వీళ్ళు కట్టలేదు పట్టణాలు, ఫ్రీగా చేశాడు అంతే. కట్టుకోవాలంటే అక్కడి నుంచి కట్టుకుంటారు. వీళ్ళు అప్పుడే వచ్చారు ఇశ్రాయేలీలు. ఆల్రెడీ కట్టబడి ఉన్న పట్టణాలని ఇతరుల ద్వారా సిద్ధపరిచాడు. దట్ ఈస్ అది సేవ అంటే. నేను చాలా కష్టపడి కట్టానంటారేంటి? ఆయన కృప, ఆయన దయ ఏ విధమైనది నీది గొప్పతనం లేనేలేదు. ఆయన కృప తప్ప ఏమీ లేదు. నువ్వు మారుమనసు పొందితే నీకు ఎన్నో అనారోగ్యాలు రాకుండా అనేకమైనటువంటి సాతానిక ప్రభావం నుండి మిమ్మల్ని విడుదల చేసుకో. కట్టబడినటువంటి కట్టడాలని మనకి ఇచ్చేటటువంటి దేవుడు. ఎంత కృతజ్ఞతగా ఉండాలి. యెహోవాకు ఉన్నటువంటి కృతజ్ఞత నీకున్నదా? ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే
ఒకవేళ నీకు దేవుని దయ వల్ల డబ్బులు రాకపోతే ఎంతమంది ఎవరో నువ్వు గుర్తించుకో. చాలామంది అంటారు, నేను చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉండేదాను, అసలు తినడానికి నాకు ఆహారము ఉండేది కాదు. కానీ ఈ రోజున ఎలాగుంటున్నావు? జమీనార్. నీ మాట, నీ హుందాతనం ఎంత భయంకరంగా గర్వంగా ఉందంటే, నేను 10 మందికి నేను మహారాణిని. ఏ మహారాణిని? గతాన్ని మర్చిపోతున్నావు నీవు. ఏమో దోషరాలు. ఒకవేళ దేవుడు నేను కనికరం చూపించకపోతే చెప్పబట్టుకుని వాడుకునేదాను. బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? నీ ఇష్టానుసారంగా మాట్లాడవద్దు. 10 మందిని ఏదో నేను చాలా అవి ఇవి చూపించి నీ గర్వాన్ని ప్రదర్శించకూడదు. నేను ఎలా నటిస్తున్నావు ఈ దినాల్లో? నేను మహారాణిని. ఏ మహారాణిని? ఏదో ముందు ఎవరు మర్చిపోయావా? గతి లేని దాను, దిక్కుమాలిన దాను. కళ్ళు నెత్తి మీదకి వస్తున్నాయి కొంతమందికి. యెహోషువకు ఉన్నటువంటి జ్ఞానం సంపాదించుకో. మారుమనసు పొందిన వెంటనే, రక్షణ పొందిన వెంటనే మహారాజులు అనుకుంటారంటే అంతే. మహారాజు అనేవు ఎవరు? నువ్వు అసలే తలంచుకొని ఎవరు? ఎల్లప్పటికీ దీనుడై ఉండు. అది నీకు మంచిది. కందిరీగలను పంపించి వాళ్ళని తరిమేశాడు. ఇప్పుడేమో కట్ అనేటువంటి ఇళ్లలోనికి తీసుకొచ్చాడు. చాలా బ్యూటిఫుల్ హౌసెస్, మంచి పెద్ద పెద్ద హౌసెస్. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు వాటి అవి అన్ని జ్ఞాపం చేస్తున్నాడు యెహోషువ. ఈ ఎందుకు చెప్తున్నామంటే, యెహోషువ జ్ఞాపం చేసుకున్నట్లుగా నీవు జ్ఞాపం చేసుకో. అప్పుడు దీనుడు అయి ఉంటావు. దావీదు తన సింహాసనం ఎదుట ఎప్పుడును ఆ గొర్రెలు తోలేటటువంటి కొంకిని జ్ఞాపం చేసుకునేవాడంట. అందుకని 5 గుండా పెట్టుకునేవాడంట. ఇంతకుముందు ఆ కొంకిని చూడగానే నేను గొర్రెల కాపరిని, వాటిలన్నింటినీ దొడ్లో పెట్టి నేను కబల కాసుకునేవాడిని కదా. ఎంతగానో దీవించడానికి నేను ఎంత మాత్రపు వాడను. ఎలా సంపాదిస్తారు? సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు సంపాదిస్తారు. కాస్ట్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా సంపాదిస్తారు. ఇన్కమ్ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్లే. ప్రతిదీ దొంగతనమే. నీ ఇష్టానుసారంగా డబ్బులు డబ్బులు డబ్బులు. ఇప్పుడు పెద్ద ఇల్లు, జమీందారు అని. మీరు నాటని ద్రాక్ష తోటలో ఇంకోటి ఏంటి? నాటని ద్రాక్ష మనమో నాటుకుంటాం, మనమో కష్టపడతాం. కానీ వేరేది ద్రాక్ష తోటలు మనకు అప్పగిస్తాడు. అది దేవుని కార్యం అంటే అబండెన్స్, సర్వసమృద్ధి. గొర్రెలకు ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. అది సమృద్ధి అయిన జీవం అని ఇవ్వడానికి. అందుకే ఏమంటున్నాడంటే, నా గిన్నె నిండి పొర్లు. ఆశీర్వాదం అంతా ఆత్మ ఆయనకు గిన్నెలు, ఆయన పాత్రలు, ఆయన జీవితంలో, ఆయన లోపల నిండిపోయిందంతే. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒలీవ తోట పండ్లను తినుచున్నారు, మీరు తింటున్నారు. కాబట్టి సోదరులారా, ఏమైనా కృతజ్ఞత ఉందా? నువ్వు ఆహారం తినేటప్పుడు ఏమైనా కృతజ్ఞత ఉందా? అసలు కొంతమంది ప్రార్థన చేసుకోకుండా తినేస్తారు. మీ కృతజ్ఞత అనేది ఉండాలి. తప్పకుండా ప్రభువా, ఈ ఆహారం తినడానికి నేను అర్హుడని నేను కాను. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు యెహోవా యందు భయభక్తులు అది గలవారై నెంబర్ 1. కాబట్టి నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు ఆత్మతోను సత్యంతోను సేవించు. నిష్కపటముగా, ఏ దెబ్బలాటలు లేకుండా, ఎవరి మీద ఆయుసం లేకుండా, ఏ గర్వపు తలంపు లేకుండా అని సేవించు. అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను త్రోసి, అది వారు సేవించినటువంటి దేవతలను మీరేం చేయాలి? తొలగ త్రోసి అది తీసేయాలి. ఇంకా దేవతల హృదయంలో ఉన్నాయా? ఇంకా విగ్రహాన్ని లోపల పెట్టుకున్నావా? సరిగా పశ్చాత్తాపడు. ఏ విగ్రహం నిలువ ఉన్నది? బంగారు, డబ్బు, ఆస్తులు ఏదున్నదో తీసే. భారతరోలమంటుంది ఏమేమి ఎనిమీస్ నీలో ఉన్నాయో. కామాతురాత, అదొక దయ్యం. ఇతరులను చూడగానే అసూయ, అదొక దయ్యం. ఇది లోపల ఉండేటటువంటి దయ్యాలు ఇవన్నీ. ఏ విగ్రహాలు ఎవరిని చూసినా వ్యామోహంతో, వ్యామోహపు కళ్ళలతో చూడడం, ఇదొక దయ్యం. దెబ్బలాట, ఇదొక దయ్యం. అబద్ధాలు, మోసాలు, ఈ దయ్యాలన్నీ ఆ విగ్రహాలుగా నీ లోపలే ఉన్నాయి. ఎవరు చూసినా కోపం వచ్చేస్తుంది. ఆ దయ్యాన్ని ఆరాధిస్తున్నావు. అది ఐగుప్తు దయ్యం. అది యెహోషువ
ఇక చనిపోకముందు లీడర్స్ అందరినీ పిలిపించి వాళ్ళందరికీ లాస్ట్ మెసేజ్ ఇచ్చాడు. ఇలా ఉండాలి, మీకు జాగ్రత్తగా ఉండాలి, దీనులుగా ఉండాలి, నిష్కపటంతో ఆయనను సేవించండి. ఆ దేవతలను ఒకవేళ మీరు దేవతలను తెచ్చుకున్నారేమో, ఆ దేవతలన్నింటినీ ఏం చేయాలి, మీరు పారద్రోలండి. ఎవరినో ప్రేమిస్తున్నావు, తీసి వదిలిపెట్టాయి. నీ హృదయంలో నీ కూతురు, నీ కొడుకు ఆ స్థానము దేవుని స్థానంలో పెట్టావు, తీశాడు. అని చంపేమని కాదు దాని అర్థం. నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు. ప్రేమించడం అంటే వాళ్ళు చెప్పింది చేయటం. నువ్వు నీ కొడుకులకు నువ్వు దాసుడవా, నువ్వు నీ కుమార్తెలకు నువ్వు దాసురాలవా, నువ్వు నీ బంధువులు 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 డబ్బు రాగానే బంధువులు 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 ఎగరికి దేవుని సాకులు జ్ఞాపం రారు, దేవుడు జ్ఞాపం రాడు. నీ ఒక పిచ్చిదానం అయిపోతున్నావు. అంతే. ఎందుకు పిచ్చావా నీకు? ఎవరు నీకు దేవతలు? ఎవరి చిన్న చిన్న దేవతలన్నీ నీ చుట్టూ పెట్టుకొని పూజ చేస్తున్నావు, నీవు ఆరాధిస్తున్నావు. నీవు ఎన్నిసార్లు గదించిన మాట విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఈ మెసేజ్, ఈ యొక్క వర్తమానం ఇస్తా తన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అది గతాన్ని ఏది జ్ఞాపం చేసుకోవాలో అదే జ్ఞాపం చేసుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 145:4 ఒక తరము వారు మరి యొక్క తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడు. అది నీ పిల్లలకు తెలియచే. సోదరులారా, మనం సేవ అంటున్నాం. యెహోషువ వలె నేనును నా ఇంటి వారని చెప్పగలమా? మరి నువ్వేమీ తలంచుకుంటున్నావు. నీకు ఉద్యోగం చేసుకోవద్దు అనట్లేదు. దేవుని చిత్తమయ్యే వరకు చేసుకోండి. ఒకవేళ దేవుడిని సేవకు పిలిస్తే సంతోషంగా సేవ వచ్చేది. సేవించేటప్పుడు అన్య అగ్నితో సేవించవద్దు. లేవి కాండం 10వ అధ్యాయం. అహరోను కుమారులు నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి నాదాబు అబీహు వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అది. జాగ్రత్త సహోదరులారా, మా సంతానం వాళ్ళకి వాక్యం చెప్పడం వచ్చలే అని అనుకోకు. నువ్వు యెహోవా ఆజ్ఞాపించినటువంటి అగ్నిని తీసుకుని వెళ్ళవద్దు. ఇక్కడ పడుతున్నారు కొంతమంది. తప్పేంటండి అంటున్నారు. నో, జాగ్రత్తగా ఉండండి. సేవకులైన మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇది హెచ్చరిక మట్టుకే. నాదాబు అబీహులు అహరోను సంతానం వాళ్ళు యాజకత్వం చేయవలసిన వాళ్ళు నిజమే యాజకత్వం చేయటానికి దగ్గరికి వచ్చారు యెహోవా సన్నిధిలోనికి. యెహోవా ఆజ్ఞాపించని అగ్ని తీసుకుని వచ్చి సేవ చేస్తున్నారు. తీసుకుని వచ్చి యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిని మృతునందిరి. అదే అయిపోయింది. బీ కేర్ఫుల్. దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నటువంటిప్పుడు ఇక్కడి నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. ఈ రోజున మనం బ్రతికున్నాం. మనలో అనేకమైన శత్రువులు లోపల ఉన్నాయి. అయినా కానీ దేవుడు నేను కాపాడుతున్నాడు. తరుడు ఉన్నప్పుడు పశ్చాత్తాపడు. తరుడు ఉన్నప్పుడు అదే అగ్ని నీ హృదయాన్ని కాల్చగలదు, నీ మనసాక్షిని బాగు చేయగలదు. ఎందుకంటే ఈ అగ్ని ఆకాశం రివర్స్ అయిందంటే మాట కాలిపోతావు. జాగ్రత్త. యెజ్రా 10:2 ఏలాము కుమారులలో ఒకడునగు యెహీయేలి కుమారుడైన షెకెన్ యెజ్రాతో ఇట్లనెను, మేము దేశమందు అన్య జనములలోని స్త్రీలను పెళ్లి చేసుకుని. అది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అన్య జనములలోని స్త్రీలను మేము పెళ్లి చేసుకున్నాం. మా దేవుని దృష్టికి పాపము చేసి. అది ఏమేమి దేవుడు చూపిస్తున్నాడు. యెజ్రా సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏమేమి ఒప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురని. అది క్రైస్తవానికి ఇది ఉండాలి. కరెక్టింగ్ స్పిరిట్ ఆఫ్ కరెక్షన్. సోదరులారా, కుటుంబంతా కూడా ఓడలో ఉండి నోహ యొక్క పిల్లల పేర్లు షేమ్, హామ్, నెక్స్ట్ యాఫేత్. వీళ్ళెవరు? ముగ్గురు. నోహ యొక్క సరే ఓడలోకి వెళ్ళిపోయారు. తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరే కొడుకులు ఉన్నారు. ఒకడు చెట్టు ఎక్కాడు, లాస్ట్ వాడు అనుకుందాం. అక్కడి నుంచి కొండ పట్టుకున్నాడు, అది పైకి ఎక్కేసాడు. ఎక్కలేడు అనుకోండి, అక్కడి నుంచి అరుస్తున్నాడు డాడీ. ఒకళ్ళు వినబడితే ఏ కిటికీలో నుంచో వినబడితే
ఎలాగుంటుంది చెప్పండి నోహకుండే బ్రతలైపోద్దా? ఆలోచించుకో. ఆ రీతిగా ఒకవేళ మీ మనవరాలే మేరీ అనేటటువంటి మనవరాలు ఉందనుకోండి, వాడ తలుపు వేయక ముందే లోపలికి రాకుండా బయటే ఉంది, అక్కడ అరుస్తూ ఉంటుంది, తదా అని అరుస్తూ ఉంటుంది. ఏమన్నా వెళ్ళగలడా? డాడీ అని ఇతరులు అరుస్తుంటే ఆయన వెళ్ళగలడా? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉన్నాడు. ఇంకా నీవు నీ ఇంటి వారిలో ఒకరు రక్షణ పొందకపోయినా గోల్వెట్ కట్టుకో, పశ్చాత్తాపడు, మెరుగా ఉండి ప్రార్థన చేయి. ప్రభా వీడిని రక్షించండి, యాభేతను రక్షించండి, ఉపవాసం ఉండు. లిడియా ఏం చెప్పింది? పిల్లలందరి కొరకు ప్రార్థన చేసేది చిన్నప్పుడే నేర్పించాను వాళ్ళకి. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. ఎంతమంది మీ పిల్లల కొరకు ఇతరుల పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు? టేక్ ఏ డెసిషన్. ఇదేంటి టైమ్ ఆఫ్ టేకింగ్ డెసిషన్. నోవహు తన కుటుంబంతో పాటు ఓడలో ఉన్నాడు. యెహోషువ తన కుటుంబంతో పాటు సేవలో ఉంటానని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాడు. నేను నా ఇంటి వారు. ఈ ప్రియులను మీరు కరుణించండి. బలమైన నీకు ఆత్మ వీరి మీదకు పంపించు. పరిశుద్ధాత్మ గాలి వీరి మీద విసరం. పరిశుద్ధాత్మ అగ్ని వీరిని కాల్చుము. సంపూర్ణంగా వీరిని ఈ లోక తాపత్రయం నుంచి విడుదల చేసి నీ బిడ్డలుగా మార్చు. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల శక్తి మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. మా చిరునామా రెవరెండ్ బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 0866248991. బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 0866248991.